పెళ్లై 3 నెలలు కూడా తిరగకుండానే ఓ మహిళ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించినందుకే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తున్నారు. విశాఖకు చెందిన ఉక్కు ఉద్యోగి ఆర్వి శ్రీనివాసరావు రెండో కుమార్తె హరికీర్తన హైదరాబాద్లోని ఓ సంస్థలో డేటా అనలిస్ట్గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భానుతేజతో ఆమెకు వివాహమైంది. హైదరాబాద్లోని సనత్ నగర్లో వీరు కాపురం పెట్టారు. మంగళవారం యథావిధిగా తాను పనిచేసే కార్యాలయానికి వెళ్లిన హరిప్రియ భర్త నుంచి ఫోన్ వచ్చి ఇంటికి వెళ్ళింది. 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త భానుతేజ హరిప్రియ తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియకుండా హరిప్రియ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ సంఘటనపై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హరిప్రియ మృతదేహాన్ని విశాఖలోని తల్లిదండ్రుల ఇంటికి తరలించినప్పుడు భర్త బంధువులు కూడా అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మర్డర్ అండి, ఇది చంపేశారండి. వాడు కావాలని చంపేశాడు. ఎందుకంటే అక్కడ చూసిన సిచ్యువేషన్ కానీ కుర్చీ వేసుకుంది కానీ కుర్చీ అక్కడ పడిపోవడం కనుక ఒరిగిపోవడం కానీ ఏమి లేదండి. అసలు నీ కూతురు చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుంది, ఉరేసుకుంది అన్నాడండి. ఉరేసుకుందాను కానీ మాట్లాడబోతుంటే కట్ చేశాడు మళ్ళీ ఫోన్. అతను గొడవ పడ్డారా, ఏమైనా కొట్టావా, హ్యాండ్లింగ్ ఏమైనా చేసావంటే నీ కూతురుని ఇలాగే పెంచావా నువ్వు అని ఒక మాట అన్నాడండి. అనగానే నాకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసాము. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదో ఊపిరి ఉంటుంది, బతికే ఉంటుంది అనుకునే వెళ్తున్నాం. అయితే నా కొలీగ్స్కి, మా చుట్టాలకి అందరికీ తెలుసు చనిపోయిందని. నేను వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం ఆల్మోస్ట్ అటెండ్ అయి ఉన్నారు. 1 మంత్ అంతా బాగానే గడిచిందండి. కాకపోతే వాళ్ళ అత్తయ్య గారి నుంచి మాత్రం హెరాస్మెంట్స్ ఉండేవి. మెంటల్గా కాల్ చేసి ఆమెని ఏడిపించడం చేయడం అన్ని కొంచెం మ్యానిపులేట్ చేయడం ఆ అబ్బాయి కూడా కొంచెం చెల్లిని హెరాస్ చేయడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. అబ్బాయి చెల్లిని రైట్ హ్యాండ్ భుజం షోల్డర్ పైన కొడితే అది షోల్డర్ కూడా డిస్లొకేట్ అయ్యిందండి.